హాలిడేస్ వచ్చేస్తున్నాయండి. మరి మన చిచ్చడి పిడుగులు అయితే ఇంట్లోనే ఉండిపోతారు. వాళ్ళకి వీలు దొరికిందంటే చాలు మొబైల్కి అడిక్ట్ అయిపోతారు. మరి అలాంటి పిల్లలకి స్కేటింగ్ లాంటి స్పోర్ట్ తోడవుతే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అదిరిపోతుంది కదా. మరి అలాంటి విషయం గురించి మీకు ఈరోజు తెలియడానికి తీసుకొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ స్కేటింగ్ అకాడమీకి వచ్చేయండి. మరి ఇది ఎక్కడుందని అనుకుంటున్నారా? అనంతపూర్ లో ఉన్న రామ్ నగర్ కమ్మా భవన్ బ్యాక్ సైడ్ ఉన్న అనంతేశ్వర రోలర్ స్కేటింగ్ అకాడమీ. వీళ్ళు ఇక్కడున్న ఒకే బ్రాంచ్ కాకుండా ఇంకా 3 బ్రాంచెస్ ఉన్నాయంట వీళ్ళకి. వీళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి అవార్డ్స్ కూడా కొట్టారంట. మరి ఇక్కడ మన కోసం కోచ్ రాజశేఖర్ గారు వెయిట్ చేస్తున్నారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. మరి నమస్తే రాజశేఖర్ గారు. ఓకే సార్, మీరు ఈ అకాడమీ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? నేను యాక్చువల్లీ హైదరాబాద్ లో 15 years నేను అక్కడ చేశాను. ఓకే. 16 years నా ఎక్స్పీరియన్స్. ఓకే. ఇంతకు ముందు నేను వచ్చి హైదరాబాద్ లో చేయడం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక వద్దు లాంగ్ అవుతుంది అనడం వల్ల వాళ్ళు ఇక్కడ ఓకే అని చెప్పి మన లోకల్ ఇక్కడ అనంతపురే. అందుకని ఒక సంస్థ అంటే బెటర్ కదా అని చెప్పి నాకు ఫ్యాషన్ అన్నమాట స్కేటింగ్ అంటే. ఓకే. అందుకని నేను కూడా ఇంటర్నేషనల్ కి వెళ్ళాను. మీరు కోచింగ్ కూడా నేను చేశాను, ఐస్ స్కేటింగ్ కూడా చేశాను. వాళ్ళు చేసేసి వచ్చినాము. తర్వాత నేను స్కూల్లో కూడా చేసేవాడిని. ఓన్లీ స్కూల్స్ ఒకటి అయితే ఎలాగా మనకు అకాడమీ లాగా ఉంటే బెటర్, సంస్థ ఉంటే బెటర్ కదా అని చెప్పి నేను ఇక్కడ జరగడం జరిగింది. అకాడమీ నేను ఓన్గా లీజుకి తీసుకుని చేయించడం జరిగింది. అది అయిన తర్వాత మళ్ళీ గుత్తిలో చేస్తున్నా, తాడిపత్రిలో చేస్తున్నా. సార్ అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? నాకు వచ్చి ఇప్పుడు 4 బ్రాంచెస్ ఉన్నాయి. అనంతపూర్ లో ఇక్కడ రామ్నగర్ కమ్మభవన్ వెంకల్ ఒకటి, అండ్ గుత్తి కేపీఎస్ అవెన్యూలో, అండ్ ఆదోనిలో, అండ్ ధర్మారంలో 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎంతమంది ఉండొచ్చు సార్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి అప్రాక్సిమేట్ 80 వరకు ఇక్కడ ఉన్నారు. మళ్ళీ గుత్తిలో ఒక 30 వరకు ఉన్నారు, అండ్ ధర్మారంలో, ఆదోనిలో కూడా ఉన్నారు. అంటే మీకు ఎప్పటి నుంచి ఈ స్కేటింగ్ అనేది మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండిందా? ఎస్, యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి మా రిలేషన్ వాళ్ళు ఉంటే హైదరాబాద్కి వెళ్ళానా, అక్కడ నుంచి అక్కడ నేర్చుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఈ స్పోర్ట్స్ అయితే బెటర్ గా ఉంటుంది కదా అని చెప్పి నేను అక్కడే ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది స్కేటింగ్ మీద. నాకు ఈ ఫ్యాషన్ మీద స్కేటింగ్ లో ఉండిపోయాను. ఓకే సార్. సార్ మీరు ఇంతవరకు నేర్పించిన ఈ స్టూడెంట్స్ ఎవరైనా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైనా వెళ్ళారా? ఎస్ మేడం, వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ వైజ్ గా వచ్చి మినిమం 30 పీపుల్స్ వరకు వచ్చి ఉంటాయి. కానీ ఒక 6 నెంబర్స్ మాత్రమే ఇంటర్నేషనల్ కి వెళ్ళారు మేడం. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కి వెళ్ళే వాళ్ళు కూడా 3 నెంబర్స్ ఉన్నారు ఇందులో ఈ బ్యాచ్ లో. ఇండియన్ నేషనల్ కూడా నెక్స్ట్ మంత్ జరుగుతుంది ఈవెంట్, అందుకే పార్టిసిపేట్ చేయడం కూడా వెళ్తున్నారు. మన అకాడమీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలు వస్తారు. మరి ఎట్లా హ్యాండిల్ చేస్తారు వాళ్ళని? ఇప్పుడు డిఫరెంట్ గా కూడా ఇక్కడ మీరు చెప్పినట్టు కొంతమంది విఐపి చిల్డ్రన్స్ కి అయితే వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. వాళ్ళకి సపరేట్ టైం కూడా కేటాయిస్తున్నాను. ఇక్కడ రాని వాళ్ళకి అంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి చెప్తున్నాను. విఐపీస్ కు అయితే వాళ్ళకి ఇంటి దగ్గర కూడా వెళ్ళి నేను ట్రైన్ ఇస్తున్నాను. ఆల్రెడీ మన దగ్గర విఐపీస్ కూడా ఉన్నారు. నేమ్స్ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా, వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అండ్ ఇక్కడ చిన్న పిల్లలు చెప్పకూడదు, కొంతమందికి స్పెషల్ ఏజ్ పిల్లలు కూడా నేను ట్రైన్ ఇస్తున్నానండి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం స్కేటింగ్ రావడం వల్ల చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా మనకి బ్యాక్ ఇవ్వడం ఏమంటే స్కేటింగ్ రావడం వల్ల మా అబ్బాయి చెప్పిన మాట వింటున్నారు, కొంచెం బెటర్ సార్ అని స్పెషల్ ఏజ్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా వీళ్ళకైతే ఏమైందంటే మొబైల్ కి అట్రాక్షన్, టీవీకి అట్రాక్షన్ కాకుండా కొంచెం డెవలప్ అయితే బాగుంది సార్. మన ఇక్కడ క్లాస్ కూడా మార్నింగ్ వచ్చి 5:30 నుంచి 8:30 వరకు, ఈవినింగ్ వచ్చి 5 to 9 వరకు ఉంటుంది. అంతవరకు పాపం మన పేరెంట్స్ కూడా ఇక్కడే స్పెండ్ చేస్తారు టైం కూడా. వాళ్ళు ఉండి దగ్గరుండి చేయించుకుని మళ్ళీ వెళ్తారు. 9 వరకు ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పేషెన్స్ కి నేను హ్యాండ్స్ అప్. ఎందుకంటే ఎవరు ఇంత టైం స్పెండ్ చేసి ఉండలేరు కదా. ఈ సమ్మర్ కి ఏమైనా స్పెషల్ క్లాసెస్ పెడతారా? సమ్మర్ కి స్పెషల్ క్లాసెస్ అయితే ఉన్నాయి మేడం. అంటే 40 days ఇలా 40 days. ఇప్పుడు సపోజ్ ఏప్రిల్ 25th స్కేల్స్ హాలిడేస్ వస్తున్నాయి. ఏప్రిల్ 25th నుంచి జూన్ 12th వరకు ఇది ఇట్లా కంటిన్యూ జరుగుతుంటుంది సమ్మర్ క్యాంప్ అనేది. చాలా మంది పిల్లలకి అంటే నిరుపేద కుటుంబంలో పుట్టింటారు, వాళ్ళకి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది వాళ్ళకి సపోర్ట్ చేయదు. అలాంటి వాళ్ళు వెనకపడే ఉంటారు, రాలేకపోతారు, ఇంటి నుంచి బయటికి రాలేరు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా? నేను సపోర్ట్ 100% ఇస్తా. కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అలా మీరు చెప్పారే అంటే నిరుపేదల ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాను, ఫ్రీగా చెప్తున్నాను, ఫ్రీగా ఈవెంట్లు కూడా తీసుకెళ్తున్నాను. సపోర్టింగ్ కూడా నా ద్వారా అయితే నా అకాడమీ అనంతేశ్వర అకాడమీ నుంచి కూడా తీసుకెళ్తున్నా.
సార్ మీరు ఈ స్కేటింగ్ ఈ కోచింగ్ కి అడుగు పెట్టిన తర్వాత నుంచి మీరు ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు? చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాయండి, ఒకటా రెండా. అంటే మనకి సపోర్టింగ్ మన పేరెంట్స్, నా అసిస్టెంట్లు ఉండడం వల్ల కొంచెం బెటర్ గా ఉంది. అంటే నేను లేనప్పుడు వాళ్ళు చూసుకుంటున్నారు. వేరే వాళ్ళ ద్వారా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను, చాలా ఎదుర్కొన్నాను. వాళ్ళన్నీ మనం ఫేస్ చేసి మనం ఇక్కడ నిల్చున్నాం కూడా. ఎందుకంటే నేను ఒక్కోసారి అవుట్ ఆఫ్ స్టేషన్, ఇప్పుడు గుత్తిలో ఉంటుంది, గోదంలో ఉంటుంది, ధర్మవరంలో, అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్రాంచ్ చూసుకుని రావాలి. మనం ఇక్కడ ఉండము, ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చిన పేషెంట్స్, ఐ మీన్ అసిస్టెంట్లకి అంత పెద్దగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా వచ్చి ఎన్నో వాళ్ళు మనకు ఫోన్ చేసి చేస్తే మనం కూడా కొంచెం మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు కూడా. మీరు నేర్పించిన స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళారు. అట్లాంటి స్టూడెంట్స్ ఎవరైనా విజయం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు మర్చిపోలేరు, ఈ స్టూడెంట్ అంటే నేను మర్చిపోలేను అబ్బాయిని అలా అంటారు కదా, అట్లా మీ దగ్గర మీరు చెప్పిన వెంటనే ఆ అబ్బాయి పట్టేసి నేర్చుకుని ఉంటాడు. అట్లాంటి చంద్రమోహన్ రెడ్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఉన్నారు, యోగనాథ్ అని ఉన్నాడు, రిత్విక్ రెడ్డి అని ఉన్నాడు, మోహిత్ రాయల్, చిన్న చిన్న పిల్లలందరూ ఉన్నారు, అక్మాలు. చాలా తక్కువ టైంలో, ఐ మీన్ 2-3 months లోనే బాగా రిజల్ట్ వచ్చి బాగానే వచ్చేసారు. వెరీ గుడ్, మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు పిల్లలు. ఇంకా మనం ఒకరిని చెప్పుకుంటూ రావడం వల్ల ఇక్కడ అందుకని గైడెన్స్ చంద్రమోహన్ రెడ్డి, యోగనాథ్, ప్రతీష్, రిత్విక్ రెడ్డి, అవిరాము, విశ్రుత్ అందరూ ఉన్నారు. చాలా చిన్న ఏజ్ కూడా, చిన్న ఏజ్ పిల్లలే ఫాస్ట్ గా. మీ స్కేటింగ్ లో చేరాలంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్? స్టార్టింగ్ అంతా అండి 3500 అంతే, కిట్టు అంతా ఫీజు అంతా కలిపి అంతే. ఇది ఎన్ని మంత్స్? 3 months. అంటే ఐ మీన్ ఇదైతే ఫస్ట్ అబ్బాయి బాగా ప్రొఫెషనల్ గా అయితే 3 months ప్రొఫెషనల్ అయిపోతాడు. ఫస్ట్ మంత్ మాత్రం 3500 పే చేస్తాడు, విత్ కిట్ కూడా నేనే ఇస్తాను. తర్వాత ఆఫ్టర్ మంత్ 1500 నుండి పే చేసుకుని పోతారు. అంత పెద్దగా ఏమీ లేదు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times కి కలిపి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ బోత్ టైమ్స్ కి. మనం మేము ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు పేరెంట్స్ నుంచి, ఎందుకంటే మనం ఇంత మెయింటైన్ చేయాలా, ఇక రెంట్లు కట్టుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. అకాడమీలో శిక్షకులుగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇతని పేరు భార్గవ్, కేదార్నాథ్, నాగేంద్ర. మన ఇక్కడ ఇతను వచ్చి నా ధర్మవరంలో చేస్తుంటాడు, అండ్ కేదార్నాథ్ వచ్చి ఇక్కడ అనంతపూర్లో ఇక్కడ చూసుకుంటూ ఉంటాడు. నాగేంద్ర వీళ్ళు ఇద్దరు ఇక్కడే చూసుకుంటాను. నేను గుత్తి అండ్ ఆదు అని అటు నేను వెళ్తుంటాను. నేను ఈ తరం నుంచి నేను చాలా టెక్నిక్స్ ఇక్కడ సార్ దగ్గర చాలా తెలుసుకొని, తర్వాత అక్కడున్న ధర్మవరంలో ట్రైనింగ్ ఇస్తున్న పిల్లలకి, అక్కడ మా పిల్లలకి కూడా ఇక్కడ న్యూ టెక్నిక్స్ అని తెలుసుకొని అక్కడ వాళ్ళకు కూడా టీచ్ చేస్తున్నా. చాలా హెల్ప్ఫుల్గా ఉంది నాకు ఈ అకాడమీ తరఫున సార్ దగ్గర నేర్చుకుంటున్నందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు కేదార్నాథ్. నేను ఇక్కడికి నేర్చుకునేకి వచ్చాను. నేర్చుకునేకి వచ్చి తర్వాత ఇక్కడ కోచ్గా, సార్కి అసిస్టెంట్ కోచ్గా ఉండి ఇక్కడ నేర్చుకుని పిల్లలు నేర్పిస్తున్నాను. హలో ఆల్, నేను కృతిక, నా సన్ విశ్రు. మేము ఇక్కడ స్కేటింగ్ ఫర్ ద పాస్ట్ 9 months నా బాబు నేర్చుకుంటాడు. సార్ రాజశేఖర్ సార్ అండ్ కేదార్నాథ్ సార్, దే ఆర్ ద కోచెస్. దే ఆర్ ద వెరీ ఫైనెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ కోచెస్. అయితే బాగా కేరింగ్ అండ్ బాగా కోచింగ్ కూడా ఇస్తారు. Good evening everyone. I am Dr. Navya. I am working as professor in pharmacology. So this is my daughter Ranyatara. So now she is going to 5 years. Tanu 4.5 years అప్పటి నుండి నేర్చుకుంటుందండి. ఆల్మోస్ట్ ఇక్కడ 6 months నుండి కోచింగ్ తీసుకుంటుంది. సో స్కేటింగ్ సార్ వాళ్ళు చాలా బాగా చేపిస్తారు. అపార్ట్ ఫ్రమ్ స్కేటింగ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓవరాల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది పిల్లలది. ఈ మధ్య చూస్తున్నాము, పిల్లలు వాళ్ళ ప్రపంచంలో ఉంటారు, ఫోన్లు పట్టుకొని అలా ఉంటారు, ఒకరొకరు మింగ్లింగ్ అనేది తక్కువ అయింది. ఇక్కడికి వచ్చాక సార్ స్కేటింగ్ అనే కాదు, ఓవరాల్ గా ఒకరితో ఎలా ఉండాలి, ఈ మోరల్స్, వాల్యూస్, అవన్నీ డిసిప్లిన్ అవన్నీ నేర్పిస్తారు. ఈవెన్ ఇక్కడ స్నాక్స్ బ్రేక్ లో కూడా హెల్దీ ఫుడ్ తినాలి, అందరు కూర్చొని తినాలి, అలాంటివన్నీ బాగా నేర్పిస్తారు. సో పాప నేషనల్ లెవెల్లో మదురైలో పార్టిసిపేట్ చేసింది. So I'm very happy that we have found a very nice coach here. నమస్తే అండి, మేము వచ్చేసి నా పేరు హేమలత, మేము గుత్తి నుంచి వచ్చామండి. సార్ వీక్లీ ట్వైస్ గుత్తికి వస్తుంటాడు. మా బాబు మోహిత్ రాయలు జస్ట్ 6 months నుంచి మేము స్టార్ట్ చేసాము. బిగినర్స్ తోనే మేము ఆల్మోస్ట్ నేషనల్ వరకు వెళ్ళేసి వచ్చాము. ఈ ఇన్లైన్ వచ్చేసి జస్ట్ 1.5 month అయ్యింది స్టార్ట్ చేసాము. సార్ వీక్లీ ట్వైస్ వచ్చినా మా బాబు చాలా డెవలప్ అయ్యాడండి. మా కోసం సార్ అంత దూరం వచ్చి ఇంత బాగా నేర్పించడం అనేది మాకు చాలా గొప్పగా ఉంది. మా గుత్తి సరౌండింగ్స్ లో పెద్దగా స్పోర్ట్స్ అలా ఏమి ఉండవు, బట్ ఈ స్కేటింగ్ అనేది అంత దూరం రావడం అనేది మాకు చాలా గొప్ప విషయము. ఎంతో హ్యాపీగా ఉందండి. మా బాబు చాలా డెవలప్ అయ్యాడు. మొబైల్ అన్నా కానీ మా బాబు కార్టూన్ కాదు, ఓన్లీ స్కేటింగ్ వీడియోసే చూస్తున్నాడు. అంతగా స్కేటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి
వచ్చేసింది. చాలా అంటే చాలా డెవలప్ అయ్యాడు. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ తులసి. ఐఎమ్ అనస్థిషియాలజిస్ట్. దిస్ ఈజ్ వేద శ్లోక. షీ ఇస్ మై డాటర్. షీ 6 years old. తను ఇక్కడ స్కేటింగ్ క్లాసెస్ లో జాయిన్ అయ్యి 1 month అవుతుంది. 1 month నుంచి జాయిన్ అయింది. బట్ 1 month కే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి తనలో. అసలు ఫస్ట్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేది కాదు స్కేటింగ్ క్లాసెస్ కి రావడానికి. బట్ రాను రాను షీ లైక్ ఇట్ వెరీ మచ్. ఇప్పుడు ఆల్మోస్ట్ రోజు ఖచ్చితంగా స్కేటింగ్ క్లాస్ కి వెళ్ళాలి మమ్మీ అంటుంటుంది. సో తను తన బ్రదర్ ఇద్దరు కూడా వస్తారు ఇక్కడికి. చాలా బాగా చూసుకుంటారు. ఈవెన్ మేము ఎప్పుడైనా ఏదైనా పని ఉండి వెళ్ళినా కూడా సారే ఉండి సారే స్కేట్స్ కడతారు. సార్ వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు సార్. Good evening, everyone. My sister K. Kritisri. I'm very thankful to the coaches, skating academy for teaching to the students. This activity not only improve flexibility but also in great teaching to the aspects of here how the coaches are supporting and encouraging them is a good thing. So I advise you all to join in this academy and be a part of your child's achievements. Thank you. మా అమ్మాయి పేరు దివ్యాంశి. మా అమ్మాయి స్కేటింగ్ జాయిన్ కాకముందు ఎప్పుడు చూసినా టీవీ, తర్వాత సెల్ ఫోన్, దీనికి అడిక్ట్ అయ్యి చదువు రానిస్తున్నా కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. మేము అమ్మాయి ఒకసారి వీడియో చూసి స్కేటింగ్ నేర్చుకోవాలి డాడీ అంటే ఒక్కసారి పిలుచుకొని వచ్చాము. రాజశేఖర్ గారి దగ్గరికి పిలుచుకొని వస్తే అమ్మాయిని చూసి మీరు ప్రజెంట్ తక్షణమే జాయిన్ కాండి అని చెప్పారు. వచ్చిన 1 monthలోనే పాప బాగా యాక్టివిటీగా తయారైంది. యాక్చువల్గా మేము లాస్ట్ 3.5 years బ్యాక్ అలా వాకింగ్కి వెళ్తూ ఉంటే మా అబ్బాయి చూసి, అంటే ఈ స్కేటింగ్ చూసి నేను కూడా ఆ విధంగా చేస్తాను నాన్న అని చెప్పి అడిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడుండే జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఆ మొబైల్లోకి వెళ్తే వాళ్ళ మైండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. కనీసం అంటే ఒక పేరెంట్, అంటే ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఏదైనా ఒక అనారోగ్యానికి గురైనా కూడా వాళ్ళు పిలిచినా కూడా పట్టించుకోకుండా మొబైల్కి అడిక్షన్ అయిపోతా ఉన్నారనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో మా అబ్బాయి ఈ స్కేటింగ్ని చూస్ చేసుకొని చాలా మంచి పని చేసినాడని చెప్పి అనిపిస్తా ఉందన్నమాట. ఇక్కడ మా రాజశేఖర్ సార్ అనేది అయితే బాగా కోచింగ్ ఇస్తున్నారు. ప్లీజ్ మీరైతే జాయిన్ అవ్వండి. మీరు ఒక 1 monthలో నేషనల్స్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే నేషనల్లో గోల్డ్ కొట్టుకొని వచ్చాను. మీ అవకాశం అది. మీ ఏజ్ ఫిట్నెస్ ని బట్టి ఉంటుంది, అది మీ ఇష్టం. అది మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, ఫిట్ గా ఉండాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ ద రాజశేఖర్ సార్, Ananteshwara Roller Skating Academy. Thank you. Good evening, everyone. Today I am excited to talk about something super fun called skating. Skating is not just about rolling around and doing and balance, confidence, and most importantly, stay healthy. Thank you. ఇక స్కేటింగ్ చేయడం వల్ల పిల్లలకి ఇంజరీ అవుతుంది అండ్ ఏమైనా అపోహాలు ఉంటే అవన్నీ పెట్టుకోకండి. పిల్లలకి ఏమి కాదు, మంచి ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు పిల్లలు అండ్ చాలా గ్రో అప్ కూడా ఉంటారు. వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అవుతారు. ప్లీజ్ జాయిన్ అవ్వండి మన అనంతేశ్వర రోలర్ స్కేటింగ్ అకాడమీ ఇన్ అనంతపూర్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ మేనేజ్మెంట్ కి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి మన రాజశేఖర్ గారు ఎంత అద్భుతంగా వివరించారో స్కేటింగ్ గురించి. స్కేటింగ్ లో చాలా రకాలు, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా చెప్పారు. గవర్నమెంట్ తరపున స్పోర్ట్స్ కోటాలో కూడా మనకి జాబ్స్ వస్తాయంట. ఇంకెందుకు ఆలస్యం, అనంతేశ్వర రోలర్ స్కేటింగ్ అకాడమీలో జాయిన్ చేయించండి మరి. నమస్తే.